సాధారణంగా ఎవరైనా బొమ్మ గీయాలంటే పెన్సిల్ లేదా పెన్తో వేస్తారు, లేదా కుంచెను ఉపయోగించి చిత్రాలకు రంగులద్దుతారు. నలుగురు నడిచే దారిలో వెళితే ప్రత్యేకత ఏముంటుంది అనుకున్నారు రాంబాబు. చిత్రాలను భిన్నమైన రీతిలో వేయాలనుకున్నారు. అందరూ చేతులు అవి లేకుంటే కాళ్లతో వేస్తే అతను మాత్రం అన్నీ ఉన్నా ముక్కుతో పెయింటింగ్స్ వేసి ప్రత్యేకత చాటాలనుకున్నారు. ఇలా ఈ కళలో 25 ఏళ్లుగా రాణిస్తూ అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు. నలుగురు వెళ్లే దారిలో వెళితే అందరిలాగే మనము ఉంటాం, కానీ మనకంటూ ప్రత్యేకత ఉండాలంటే చేసే పనులు కూడా అంతే ఉండాలంటారు హైదరాబాదీ రాంబాబు. అందమైన బొమ్మలు వేయటం తనలో ఉన్న కళ. దీనికి భిన్నంగా చేయాలనుకున్న రాంబాబు ముక్కుతో పెయింటింగ్స్ వేస్తూ అందరూ ముక్కున వేలేసుకునేలా చేస్తున్నారు. దివంగత అబ్దుల్ కలాం పెయింటింగ్ను ముక్కుతో వేసి నేరుగా ఆయన్ను కలిసే అవకాశాన్ని దక్కించుకున్నారు రాంబాబు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి కూడా ఎంతో ప్రోత్సహించారని 25 ఏళ్లుగా ఈ కళకే అంకితమై సొంతంగా ఇన్స్టిట్యూట్ పెట్టి లక్షలాది విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. యాక్చువల్ అంటే ఈ సాధన చేసేటప్పుడు ఈ బ్లర్ అయిపోద్ది, మొత్తం కళ్ళు కనిపించి మొత్తం బ్లర్ అయిపోతుంటుంది. దాన్ని సాధన చేస్తాలన్న దాని ఆలోచన రావడం ఏంటి నేను మొదలు పెట్టడం జరిగింది. అలాగే చాలా పెయింటింగ్ చేయడం మొదలెట్టాను. ఒక లైన్ నోస్తో లైన్ డ్రాయింగ్ చేయడం అలాగా, పెయింటింగ్ చేయడం అలాగా, కలర్ మిక్సింగ్ చేయడం అలాగా, రెండరింగ్ అలాగా ఇవన్నీ కూడా చేయడం మొదలెట్టాను. దాదాపు ఈ 25 ఇయర్స్లో 1000 పైన చేస్తుంటాను నేను నోస్తోనండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత 2000 నేను సద్గురు ది స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అని చెప్పి ఆర్ట్ స్కూల్ని నిజాంపేటలో నేను ప్రారంభించడం జరిగింది. ఈ ఆర్ట్ స్కూల్ నుంచి కొన్ని లక్షల మందికి నేను ట్రైన్ చేస్తుంటాను 25 ఇయర్స్ కాలంలోను. డిఫరెంట్ కోర్సెస్ అని లైక్ ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని, ఆబ్జెక్టివ్ డ్రాయింగ్, పర్స్పెక్టివ్ డ్రాయింగ్, అనాటమీ, కాన్సెప్ట్ ఓరియంటెడ్ డ్రాయింగ్, లైవ్ స్టడీ ఇవన్నీ కూడాను, ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్ పెయింటింగ్, చార్కోల్ పెయింటింగ్ అన్నీ కూడా 4 ఇయర్స్ పిల్లల నుంచి 70-80 ఇయర్స్ వరకు కూడాను నేను టీచ్ చేయడం జరిగింది, పెద్ద పెద్దవాళ్ళు కూడాను. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన తన కళా ప్రయాణం దిగ్విజయంగా కొనసాగుతోందంటున్నారు రాంబాబు. ముక్కుతో చిత్రాలు వేయటానికి ఏళ్ల తరబడి సాధన చేసి ఎన్నో పురస్కారాలు పొందారు. ఎక్కడైనా ప్రతిభకు తగిన గుర్తింపు దక్కాలనే ఉద్దేశంతో సొంతంగా విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థను ఏర్పాటు చేసి అవార్డులు అందజేస్తున్నారు. నైపుణ్యం ఉండి స్తోమత లేని విద్యార్థులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. తన ప్రతిభకు గాను నాసికా చిత్రకళా రత్న బిరుదుతో పాటు రాజీవ్ గాంధీ నేషనల్ అచీవ్మెంట్, బెస్ట్ సిటిజన్ వంటి అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. పేషెన్స్ ఎక్కువ కావాలి, దీనికి కాన్సన్ట్రేషన్ కావాలి, ఇన్హెరెంట్ సెల్ఫ్ కాన్ఫిడెంట్ కావాలి. అలాగే ఈవెన్ ఆర్గన్స్ కూడా కొన్ని పెయిన్స్ క్రియేట్ అవుతుంది చేసుకుంటే. ఇవన్నీ స్ట్రగుల్ తట్టుకుని ప్యాషనెట్గా చేయాలి. అందరూ చేయడం చాలా కష్టం అవుతుంది. 4 ఇయర్స్ నుంచి 70-80 ఇయర్స్ వరకు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అందరికీ ఇవన్నీ కోర్సులు నేర్పిస్తుంటామండి. అదే కెరీర్ వైజ్ తీసుకునే వాళ్ళు కూడా డ్రాయింగ్ పెయింటింగ్ నేర్చుకునే వాళ్ళకంటే మనకి ఇంటర్మీడియట్ తర్వాత BFA బ్యాచిలర్ ఫైన్ ఆర్ట్స్ ఉందండి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, NID ఉంది, బీ డిజైన్ ఉంది, ఆర్కిటెక్చర్ ఉంది. వీటిలన్నిటి కూడా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంటర్నేషనల్. బహుముఖ ప్రతిభతో ముందుకు సాగుతున్న రాంబాబు తనలాగా కళపై ఆసక్తి ఉండి భిన్నమైన దారిలో వెళ్లాలనుకునే వారిని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన తన సంస్థ కార్యకలాపాల్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని అంటున్నారు.